లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. దానికి ఏదో ఒక దగ్గర ఎండ్ ఉంటుంది. కానీ ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలకు వస్తున్న డొనేషన్లకు మాత్రం లెక్కలేదు. అందుకే ఇండియాలో ఇప్పుడు డొనేషన్ సెన్సేషన్గా మారింది. జస్ట్ ఒక్క ఏడాదిలోనే బీజేపీకి వచ్చిన పార్టీ ఫండ్ 200% పైగా పెరిగిందంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక్క బీజేపీకే పరిమితం కాదు. మనం తెలుసుకోవాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. బీజేపీకి 2244 కోట్లు, కాంగ్రెస్కు 289 కోట్లు. ఇవి జస్ట్ నంబర్స్ కావు, అక్షరాల ఈ దేశంలో పాపులర్ పొలిటికల్ పార్టీలకు వచ్చిన విరాళాలు. ఇదంతా జస్ట్ ఒక్క ఏడాదిలోనే. వరుసగా మూడోసారి అధికారంలోకొచ్చిన భారతీయ జనతా పార్టీ రాజకీయంగా పీక్ స్టేజ్లో ఉంది. ఆ పార్టీ పర్ఫార్మెన్స్ కూడా అదే స్థాయిలో ఉంది. ఏ ఎన్నిక వచ్చినా సత్తా చాటుతోంది. కానీ ఇది జస్ట్ ఎలక్షన్లకే పరిమితం కాలేదు. ఆ పార్టీకి వస్తున్న విరాళాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ దేశంలోని మిగతా పొలిటికల్ పార్టీలతో పోలిస్తే బీజేపీకి విరాళాలు ఇస్తున్న వారి లిస్ట్ చాలా పెద్దది. అదే ఆ పార్టీకి విపరీతంగా విరాళాలు చెందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే బీజేపీకి 2244 కోట్ల విరాళాలందాయి. ఈ నంబర్ చాలు బీజేపీ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చెప్పటానికి. ఈ మధ్యకాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ మంచి ఫలితాలనే సాధిస్తోంది. వరుస విజయాలతో సత్తా చాటుతోన్న కమలం పార్టీకి మరోవైపు కాసుల వర్షం కురుస్తోంది. రోజు రోజుకు బీజేపీకి విరాళాలిచ్చే వారి సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. పార్టీ ఫండ్స్ విషయంలో భారతీయ జనతా పార్టీ కంటే ముందు మరే పార్టీ లేదు. గతేడాదిలో వ్యక్తులు, ట్రస్టులు, కార్పొరేట్ సంస్థల నుంచి ఎక్కువ మొత్తంలో బీజేపీకి డొనేషన్స్ అందాయి. 20,000 రూపాయల కంటే తక్కువ ఏ ఒక్కరూ ఇవ్వలేదు. అలా మొత్తంగా 2244 కోట్లందాయి. ఇది అంతకు ముందు ఏడాది అంటే 2022-23లో వచ్చిన విరాళాల కంటే 3 రెట్లు ఎక్కువ. దాంతో పార్టీ ఫండ్స్ విషయంలో బీజేపీని అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ కు కూడా భారీగానే విరాళాలందాయి. 2023-24లో 289 కోట్ల పార్టీ ఫండ్ అందింది. అంతకు ముందు సంవత్సరం కాంగ్రెస్ కు 80 కోట్లు పార్టీ ఫండ్ వచ్చింది. దాంతో పోలిస్తే కాంగ్రెస్ కు కూడా భారీగా పార్టీ ఫండ్ అందిందనే చెప్పాలి. అయితే బీజేపీ, కాంగ్రెస్ ప్రకటించిన మొత్తం విరాళాల్లో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన డొనేషన్ల వివరాలు లేవు. ఎందుకంటే ఆ వివరాల్ని రాజకీయ పార్టీలు కేవలం ఆడిట్ రిపోర్టుల్లో మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. కాబట్టి రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలు నేరుగానైనా రావాలి, లేని పక్షంలో ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారానైనా రావాలి. అయితే కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం 2023-24 కాంట్రిబ్యూషన్ రిపోర్టులో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల్ని కూడా స్వచ్ఛందంగా వెల్లడించాయి. అందులో బాండ్ల ద్వారా దాదాపు 496 కోట్లు పొందిన బీఆర్ఎస్ కూడా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 122 కోట్లు, డీఎంకే 60 కోట్లు పొందాయి. ఇక జేఎంఎం పార్టీ బాండ్ల ద్వారా 11.5 కోట్లు అందుకున్నట్లు ప్రకటించింది. ఇతర మార్గాల్లో ఆ పార్టీకి కేవలం 64 లక్షల రూపాయల విరాళాలు మాత్రమే అందాయి. 2022-23 సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి అందిన పార్టీ ఫండ్ 212% పెరిగింది. ఎందుకంటే ఇది ఎన్నికల సంవత్సరం కాబట్టి ఆ స్థాయిలో విరాళాలు వచ్చి ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు సంవత్సరం బీజేపీ 742 కోట్లు, కాంగ్రెస్ దాదాపు 147 కోట్లు తమకు విరాళాల ద్వారా అందినట్లు ప్రకటించాయి. అప్పటితో పోలిస్తే రెండు పార్టీలకు పార్టీ ఫండ్స్ భారీ స్థాయిలో పెరిగినట్లు అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్ ద్వారా బీజేపీకి 850 కోట్లొచ్చాయి. అందులో 723 కోట్లకు పైగా ప్రుడెంట్ నుంచి, 127 కోట్లు ట్రయంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి, 17 లక్షల రూపాయలు ఎన్జీ గార్టింగ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి వచ్చాయి.
కాంగ్రెస్ కు కూడా ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్లో ప్రుడెంట్ నుంచి 156 కోట్లకు పైగా విరాళం అందుకుంది. కాంగ్రెస్ కూడా ఎలక్టోరల్ ట్రస్ట్ రూట్లో ప్రుడెంట్ నుంచి 156 కోట్లకు పైగా విరాళం అందుకుంది. జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా అనే తేడా లేదు. పొలిటికల్ పార్టీ అయితే చాలు, ఇండియన్ పాలిటిక్స్లో కాస్త డామినేటెడ్గా అగ్రెసివ్గా ఉన్న పార్టీ అయితే చాలు, వందల కోట్ల విరాళాలు వచ్చి పార్టీ ఖాతాలో పడిపోతున్నాయి. అసలు ఈ పార్టీలకు ఇన్ని కోట్ల విరాళాలు ఎవరిస్తున్నారు? ఇంత ఫండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న రిపోర్టు ప్రకారం ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి 723 కోట్లకు పైగా పార్టీ ఫండ్స్ వచ్చాయి. అదే ట్రస్ట్ నుంచి కాంగ్రెస్ కు 156 కోట్లకు పైగా విరాళాలందాయి. ఈ లెక్కన 2023-24 సంవత్సరంలో బీజేపీకి వచ్చిన విరాళాల్లో మూడింట ఒక వంతు కాంగ్రెస్ అందుకున్న విరాళాల్లో సగానికి పైగా ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచే వచ్చాయి. దీని వెనుక బడా కంపెనీలున్నాయనే చర్చ నడుస్తోంది. పదులు వందల కోట్లలో పార్టీలకు అందుతోన్న విరాళాలకు సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మేజర్ పాయింట్ ఒకటుంది. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ మాత్రమే దాతగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూడా ట్రస్టుల ద్వారా 156 కోట్లకు పైగా విరాళాలందుకుంది. ఇదే ట్రస్ట్ ద్వారా బీఆర్ఎస్ కు 85 కోట్లు, వైసీపీకి 62 కోట్లకు పైగా విరాళాలందాయి. అయితే ఈ రెండు పార్టీలు కొద్ది నెలల గ్యాప్ లోనే అధికారానికి దూరమయ్యాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీకి కూడా ఈ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా 33 కోట్ల ఫండ్ అందింది. ఇక ట్రైంఫ్ ఎలక్టోరల్ ట్రస్ట్, జై భారత్ ట్రస్ట్ నుంచి తమిళనాడు పార్టీ డీఎంకేకు 8 కోట్ల విరాళాలందాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ మరొకటుంది. లాటరీ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరున్న శాంటియాగో మార్టిన్ కంపెనీ కూడా బీజేపీకి విరాళమిచ్చింది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ నుంచి 3 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఫ్యూచర్ గేమింగ్ సంస్థ అతి పెద్ద దాతగా ఉంది. ఈ కంపెనీ ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా లాభపడింది. అయితే శాంటియాగో మార్టిన్ కంపెనీపై మనీ లాండరింగ్ ఆరోపణలున్నాయి. ఆ కంపెనీపై ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నిఘా ఉంది. మిగతా జాతీయ పార్టీలు కూడా 2023-24 ఆర్థిక సంవత్సరంలో తమకు వచ్చిన విరాళాలను ప్రకటించాయి. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 11 కోట్ల రూపాయల ఫండ్ అందింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆప్కు వచ్చిన విరాళాలు భారీగా తగ్గిపోయాయి. అప్పుడు 33 కోట్ల పార్టీ ఫండ్ వస్తే ఈసారి కేవలం 11 కోట్లు మాత్రమే ఆ పార్టీకి విరాళాల రూపంలో అందాయి. రెండు 2022-23లో 6 కోట్లుగా ఉన్న సిపిఎం విరాళాలు ఈ ఏడాది 7.5 కోట్లకు పైనే పెరిగాయి. 2023-24లో తెలుగుదేశం పార్టీ 100 కోట్లకు పైగా పార్టీ ఫండ్ అందినట్లు ప్రకటించింది. ఇక సమాజ్వాదీ పార్టీకి గతేడాది 33 కోట్ల విరాళాలొస్తే ఈ ఏడాది కేవలం 47 లక్షలు మాత్రమే పార్టీ ఫండ్ రూపంలో అందింది. ఇక బహుజన సమాజ్ పార్టీ ఈసారి 20,000 కంటే ఎక్కువ విరాళాలు అందలేదని ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తరువాత దేశంలోని రాజకీయ పార్టీలు స్వీకరించిన విరాళాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే ఈసీ పొలిటికల్ పార్టీలకు అందిన విరాళాల్ని వెల్లడించింది. రాజకీయ పార్టీలకు అందుతోన్న వందల కోట్ల విరాళాల వెనుక బడా కార్పొరేట్ కంపెనీలున్నాయి. నిర్మాణ రంగాన్ని ఏలుతున్న సంస్థలు ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలుంటే ఆ పార్టీకి వందల కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వటం లాంటివి చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. మొత్తం ఒకే పార్టీకి ఇవ్వకుండా కొంత మొత్తంలో ఆపోజిషన్ పార్టీలకు కూడా ఇస్తున్నాయి. ఫలితాలు తారుమారై వీళ్లు అధికారంలోకి వచ్చినా తరువాత తమకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ప్రతిపక్ష పార్టీలకు కూడా కొంత మొత్తంలో ఫండ్ రూపంలో ముట్టజెప్తున్నారనే ప్రచారం ఉంది. ఇక తాము భారీ మొత్తంలో ఫండ్ సమర్పించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టుల రూపంలోనూ మరో విధంగానూ ఆ పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట లబ్ధి పొందాలనే ఆలోచనతోనూ ఈ కంపెనీలన్నీ ఇంత భారీ మొత్తంలో పార్టీ ఫండ్ సమర్పించుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్, సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆర్సిలర్ మిట్టల్ గ్రూప్, భారతీ ఎయిర్టెల్ లాంటి కంపెనీలన్నీ 2020-23లో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు విరాళాలందించాయి. ఇక 2023-24
2024కు సంబంధించిన దాతల జాబితాను ప్రుడెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఆ రిపోర్టు బయటకొస్తే ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చిందనేది తేలుతుంది. For more videos like this, subscribe Big TV channel.